ఫేషియల్ అంటే మనకి కొందరు లావుగా ఉంటుంది ఫేస్, Yeah. కొందరికి సన్నగా ఉంటుంది. Yeah. ఫేస్ ఎంత ఉండాలి, వీళ్ళ హైట్ వెయిట్ అని చెప్పేసి మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? గోల్డెన్ ప్రపోర్షన్స్ Ah. 1:1.618 ఆ ప్రపోర్షన్స్ లో మనం చూసి చేస్తాం. అది ఎసిమెట్రీ ఉంటే, సో దీనికి చాలా రకాలు ఉన్నాయి అనమాట. స్లైడింగ్ జీనియోప్లాస్టీ అని, లేదంటే హెమిఫేషియల్ మ్యాక్రోజోమియా కరెక్షన్స్. అంటే ఒక్కొక్కసారి ఈ జా ఉంటుంది కదా, ఈ లెంత్ అవుతుంది అనమాట. అంటే దీన్ని కాండలర్ హైపర్ప్లేషియా అంటారు. ఒకవైపు లెంత్ అయితే ఏమవుతుందంటే జా ఇట్లా వెళ్ళిపోతుంది, అంటే ఇట్లా లెంత్ ఎక్కువ అవుతుంది, ఇటు తక్కువ అవుతుంది అనమాట. సో ఆ టైంలో కరెక్షన్స్ చేస్తాం అనమాట. సో వాటిని కూడా దిస్ ఆల్ విల్ కమ్ అండర్ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్. పేషెంట్స్ ఎవరైతే వస్తారో మన దగ్గరికి, మనం చేసే సర్జరీ వల్ల వాళ్ళు అనుకున్న 100% అయితే రికవర్ అవుతుందా? బోన్స్ రిలేటెడ్ కదా ఇది. యా, బోన్స్ రిలేటెడ్ డెఫినెట్ రికవర్. మనకి ఉన్న గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే, మన బోన్ ఒకవేళ ఫ్రాక్చర్ అయినా కానీ దానికి అది హీల్ అవుతుంది, కానీ అబ్నార్మల్ హీల్ అవుద్ది. సో మనం దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ ఈ బోన్ కట్ చేసాం అనుకోండి, ఇట్లాగా ఈ కట్ చేసిన దగ్గర ఇట్లా గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన దగ్గర మనం మినీ ప్లేట్స్ ఫిక్సేషన్ చేస్తాం. నేను జనరల్గా ఇంటర్నేషనల్ ప్లేటింగ్ సిస్టమ్ వాడతాను. సో మినీ ప్లేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఏముందంటే ఆ గ్యాప్ ఇట్లానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ డిఫెక్ట్ ఉంటే మధ్యలో గ్రాఫ్ట్ కూడా పెట్టచ్చు. ఆ గ్రాఫ్ట్స్ ఏంటంటే మన ఇలియాక్ అంటే తుంటి దగ్గర గ్రాఫ్ట్ తీయచ్చు, లేదంటే క్యాల్వేరియం అంటే స్కల్ మీద చిన్న గ్రాఫ్ట్ తీసి పెట్టచ్చు ఆ గ్యాప్స్లో. ఒక్కోసారి గ్యాప్ పెట్టకపోయినా కానీ హీల్ అయిపోద్ది. అంటే క్యాలస్ అనే ఒక ఫామ్ అయ్యి ఆ క్యాలస్ నుండి మళ్ళీ బోన్ ఫామ్ అవుతుంది అనమాట. సో వీ నీడ్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ 6 to 1 year ఆఫ్ టైం. సో అప్పటి వరకు ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట ఈ సర్జరీస్ అయిన వాళ్ళు. యా, అంటే హార్డ్ ఫుడ్స్ నవ్వకూడదు. సో సాఫ్ట్ ఫుడ్స్ నాన్ వెజ్ అట్లా. యా, నాన్ వెజ్ బోన్స్ అండ్ ఆల్ దే షుడ్ ఈట్. యా.